వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిస్సమ్మ కథలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తండ్రి ప్రేమ, నిన్నటి నేను నేటి నువ్వు. ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక ముసలి తండ్రి ఉన్నాడు. ఆ కొడుకు చాలా చదువుకున్నవాడు, సమాజంలో మంచి పేరున్నవాడు. ఒకరోజు సాయంత్రం తండ్రి కొడుకు ఇద్దరు కలిసి తమ ఇంటి తోటలో కూర్చొని ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక కాకి వచ్చి ఒక చెట్టు మీద కూర్చుంది. తండ్రి, నాన్న అది ఏమిటి అని అడిగాడు. కొడుకు, అది కాకి నాన్న అని బదులిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత తండ్రి మళ్ళీ అడిగాడు, నాన్న అది ఏమిటి? కొడుకు కొంచెం విసుగ్గా, చెప్పాను కదా నాన్న అది కాకి అన్నాడు. మూడవసారి తండ్రి మళ్ళీ అది ఏమిటి నాన్న అని అడిగాడు. ఈసారి కొడుకు అసహనంతో, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న అది కాకి అని, మీకు అర్థం కావటం లేదా? ఎందుకు పదే పదే ఒకే ప్రశ్న అడుగుతున్నారు అని గట్టిగా అరిచాడు. ముసలి తండ్రి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పాతబడిన తన డైరీని తీసుకువచ్చాడు. ఒక పేజీని తెరిచి కొడుకును చదవమని కోరాడు. అందులో ఇలా రాసి ఉంది, ఈరోజు నా కొడుకుకి 3 ఏళ్ళు. మేమిద్దరం తోటలో కూర్చున్నప్పుడు ఒక కాకి మా ముందు వాలింది. నా కొడుకు కుతూహలంతో 25 సార్లు అది ఏమిటి అని అడిగాడు. ప్రతిసారి నేను నవ్వుతూ ముద్దాడుతూ అది కాకి నాన్న అని సమాధానం చెప్పాను. వాడు అడిగిన ప్రతిసారి నాలో సంతోషం పెరిగిందే తప్ప ఒక్కసారి కూడా నాకు కోపం రాలేదు. అది చదవగానే కొడుకు కళ్ళు చెమ్మగిల్లాయి. తన తండ్రికి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఈ కథలోని నీతి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన అమాయకత్వాన్ని, మన అల్లరిని ఓపికతో భరించారు. మనం ఎన్నిసార్లు అడిగినా ప్రేమతో సమాధానం చెప్పారు. కానీ వారు వయసు మళ్ళిన తర్వాత వారు ఏదైనా అడిగితే మనం విసుకుంటాం. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైనది. వారికి మనం ఇచ్చే సమయం, ఓపిక కంటే మనం వారికి తిరిగి ఇవ్వగలిగే పెద్ద బహుమతి ఏదీ లేదు. ఇది కథ కాదు, ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న నిజం. నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ మిస్సమ్మ.